సో హలో ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఎప్పుడైనా నెట్వర్క్ ఇష్యూ కానీ, లేకపోతే నెట్ స్లో అవ్వడం కానీ, లేకపోతే నెట్ స్పీడ్ రాకపోవడం కానీ జరిగిందా? సో ఈ వీడియోలో మీకు ఆ నెట్ స్పీడ్ అనేది ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, అదేవిధంగా మనకు నెట్ కనుక రాకపోతే మీకు 1 పాయింట్ లేకపోతే 2 పాయింట్స్ కనుక వస్తున్నట్టయితే, నెట్ సిగ్నల్ ఉంటుంది కదా, అది 1 పాయింట్ 2 పాయింట్ కనుక వస్తున్నట్టయితే మీకు ఏ విధంగా సెట్టింగ్ చేసుకొని మీకు ఫుల్ పాయింట్స్ తెప్పించుకోవాలో ఆ ట్రిక్ అయితే ఈరోజు చెప్పబోతున్నాను. సో ముందుగా మనం సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. దాని గురించి ఇక్కడ ఓపెన్ చేసుకోగానే మీకు సిమ్ కార్డ్స్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ అని కనబడుతుంది ఆ ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకోండి. మీకు ఏదైతే సిమ్ ఉందో ఆ సిమ్ అయితే ఇక్కడ కనబడుతుంది అన్నమాట. దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మీరు కింద చూసినట్టయితే మీకు యాక్సెస్ పాయింట్ నేమ్స్ అని కనబడుతుంది అన్నమాట. ఆప్షన్ అనేది ఒకటి. సో ఇదే ఏపీఎన్ అన్నమాట మనకు. సో దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి ప్రస్తుతానికి. ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా కింద రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది అన్నమాట. ఇది ఏం చేస్తుంది అంటే మన మొబైల్ నెట్వర్క్ సంబంధించిన gprs.com ఉంటుంది కదా, దాన్ని అనేది రీసెట్ చేస్తుంది అన్నమాట. ఒకటేసారి రీఫ్రెష్ చేస్తుంది అన్నమాట దాన్ని. సో ఆ విధంగా రీఫ్రెష్ చేసినాక మనకు ఒకటేసారి మళ్ళీ రీస్టోర్ అయిపోయి మన నెట్వర్క్ అనేది మళ్ళీ ప్రీవియస్గా ఎలా వచ్చిందో ఆ విధంగానైతే సెట్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా కూడా కాకపోయింది అనుకోండి, ఒకసారి మీ ఏరోప్లేన్ మోడ్ని 2-3 సార్లు ట్యాప్ చేసి ఇచ్చిపెట్టండి. సో మ్యాక్సిమం అయితే మీరు ఆ రీసెట్ ఆప్షన్స్ ఏపీఎన్ని రీసెట్ చేస్తారు కదా, రీసెట్ చేయగానే మీకు కవర్ అయిపోతుంది అన్నమాట. నెట్వర్క్ అనేది యథావిధిగా స్పీడ్గా అయితే అందుకుంటుంది. సో ఆ విధంగా కూడా కాకపోతే ఒకసారి ఏరోప్లేన్ మోడ్ని 2-3 సార్లు ట్యాప్ చేసి అయితే ఇచ్చిపెట్టండి గైస్. అప్పుడనేది మీ రీఫ్రెష్ అవుతుందన్నమాట. మీ మొబైల్ నెట్వర్క్స్ అనేవి రీఫ్రెష్ అయ్యి మీకు తొందరగా స్పీడ్ అనేది అందుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ అదే సెట్టింగ్స్లో మీరు ఏం చేసుకోవాలంటే, ఇప్పుడు ఇక్కడనే సిమ్ కార్డ్ ఉంది కదా, అందులోనే కింద ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట మన మొబైల్ డేటా అని. సో ఇది టర్న్ ఆఫ్ చేసుకొని టర్న్ ఆన్ చేయండి ఇక్కడ నుంచి. ఎందుకంటే మీకు సిమ్ అనేది ఆఫ్ అయిపోయి మళ్ళీ ఆన్ అవుతుంది అన్నమాట ఈ విధంగా చేస్తే మీకు. సో దాన్ని బట్టి మీరు దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అన్నమాట. మొబైల్ స్పీడ్ అనేది యథావిధిగా పనిచేస్తుంది. సో ఈ విధంగా కొన్ని సెట్టింగ్స్ అయితే ట్రిక్స్ అయితే అప్లై చేయాలన్నమాట. సో మీరు ఈ విధంగా అప్లై చేసినట్టయితే ఖచ్చితంగా మీ మొబైల్ స్పీడ్ అనేది పెరుగుతుంది. సో అలాగే మీ నెట్వర్క్ ఇష్యూస్ అనేవి ఏమన్నా ఉంటే సాల్వ్ అవుతాయి అన్నమాట. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇలాంటి మరిన్ని ట్రిక్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.